ఇప్పుడే నా తమ్ముడు చెప్పాడు, ఆ పార్టీలో నేను ఉన్నప్పుడు నాకు ఈ వాళ్ళు వెన్నుపోటు పొడిచలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక బీసీ ఎదుగుదల వచ్చినాక మీ ధనికులు, పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద వాళ్ళు నాకు వెన్నుపోటు పొడిచింది కదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా వెన్నుపోటు ఎక్కడైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పొచ్చు. ఈరోజు ధైర్యంగా ఒక బీసీలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సభలు పెట్టుకున్నామంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి పోషకం ఉందని చెప్పొచ్చు. ఈరోజు చూడండి, రాష్ట్రంలో బీసీలు అధికంగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఈరోజు 175 సీట్లకి 164 సీట్లు ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వానికి మంచితనమని చెప్పొచ్చు. కాబట్టి మీరు వెన్నుపోటు చెప్పారు. నేనే అందరికీ మా గుంటగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైపోయింది. వెన్నుపోటులోనే మీ పార్టీలోనూ వెన్నుపోటు ఉందని తెలిసిపోయింది. ఒక బీసీ ఎదుగుదల వచ్చినాక మన ఎవరమ్మా నైరుతమ్మ బీసీ ఎదుగుదల వచ్చినాక పోబేకంట. అదే బీసీలో లేకపోతే మీ అప్పుకి మీ నాన్నకి 94,000 ఓట్లు పడ్డావు అని నేను అడుగుతున్నా. కేవలం తిప్పి కొడితే 10,000 ఓట్లు లేదు ఏగతికి అంటే మా బీసీలు మా ఎస్సీ మైనార్టీలు అంత తక్కువ అని అడుగుతున్నా. సరే, ఈసారి పోబ్యాక్ అన్నావు కదా, ఈసారి 2009 ఎన్నికల నీకు పత్రాలు ఎక్కడ వెన్నుపోటు అంటే నీలో ఉంది. ఒకరు ఎదుగుదల వచ్చినాక వెన్నుపోటు పొడిచి మీ పార్టీ పాతాళంలోకి పోయిందని చెప్పి సందర్భంగా చేస్తున్నా. అవునా కదా? అవునా? చూడండి, 1924లో ప్రతి తెలుగుదేశం నాయకులు పోలీస్ స్టేషన్ చుట్టూ కేసులు ఈరోజు ఎంత కేసులు ఉన్నాయి. ఈరోజు చూడండి, మన 24లో మనం వచ్చాం. 2 సంవత్సరాల్లో ఏ ఒక్క పోలీస్ స్టేషన్ అయినా కేసు నమోదు అయ్యిందని నేను అడుగుతున్నా. ధైర్యంగా చెప్తున్నా, పార్టీ కాదు అందరూ బాగుండాలని మంచి ఉద్దేశంతో 2 సంవత్సరాలు ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు కాలేదు. మొన్ననే పెద్ద ఆయన అన్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన, జయరామ్ గారు మీ గుంటకల్ నియోజకవర్గంలో లాండర్ చాలా బాగుంది అన్నారు. చాలా బాగుంది, అందరూ ఒకటే. కానీ ఈ రెడ్డమ్మ మాటలకి మీరు చూడండి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి రెచ్చిపడుతున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు, ఈ అమ్మాయి ఇంట్లో ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పచ్చు. ఒక పెద్ద చిన్న అనేది ఇక్కడ లేదు. పెద్ద చిన్న అనేది వాళ్ళలో ఉంటుందేమో కానీ మా అందరికి ఇలాగే సమానంగా కూర్చొనేది ఇది సమానత్వం. కలిసిమెలిసి ఉంటాం, కలిసిమెలిసి పోరాడతాం. ఏ ఎన్నిక వచ్చినా ఎదురించి ధైర్యంగా జెండాలు ఎగరేస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. కష్టపడిన ప్రతి ఒక్కరికి అన్ని స్థానిక సమస్య ఎన్నికలు అందరూ పోరాడదాం. ఒక్క సర్పంచ్ కూడా ఓడిపోయే ప్రసక్తే లేదు, ఓడిపోకూడదు. మీ అందరికి మరొకసారి అలా ధైర్యం కనిపిస్తా. వాళ్ళు 1924 ఎన్నికల్లో దౌర్జన్యాలతో మనం గెలిచిన వాళ్ళు లాక్కున్నారు. ఈసారి కూడా మళ్ళీ రిపీట్ చేస్తా. ఎవరైనా తలలో ఆడిస్తే మాత్రం పాతాళం ఎక్కుతా. ఈరోజు 175 సీట్లలో గుంటగారు ప్రధానంగా ఫస్ట్ బహుమతి మన నారా చంద్రబాబు నాయుడు ఇస్తామని చెప్పి మీ అందరి మాట కొరకు ఆయన మాట్లాడు అభివృద్ధి ఎక్కడ అంటే
చూస్తున్నావే కానీ ముందుగా నియోజకవర్గం అభివృద్ధి చేశావా అని నేను అడుగుతున్నా.